నల్గొండ నగరానికి మహద్దశ వచ్చినట్లు భావిస్తున్నారు పట్టణవాసులు. నల్గొండ మున్సిపాలిటీకి కార్పొరేషన్ హోదా లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా గెజెట్ విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో నల్గొండ అభివృద్ధిలో కొత్త అధ్యాయం మొదలు కానుంది. పాలన, నిధులు, మౌలిక వసతులు, ప్రజాసేవల్లో భారీ మార్పులు రానున్నాయి. నల్గొండ మున్సిపాలిటీని కార్పొరేషన్ గా అప్గ్రేడ్ చేస్తూ అధికారిక గెజెట్ విడుదలైంది. దీంతో నల్గొండ పట్టణ పాలనకు విస్తృత అధికారాలు లభించనున్నాయి. కార్పొరేషన్ హోదాతో నల్గొండ పరిధి విస్తరించడంతో పాటు పరిపాలనా నిర్మాణం మరింత బలపడనుంది. ప్రత్యేక కమిషనర్ స్థాయి అధికారులతో పాలన సాగనుంది. రోడ్లు, డ్రైనేజ్, త్రాగునీరు, వీధి దీపాలు వంటి మౌలిక వసతుల అభివృద్ధి వేగవంతం కానుంది. పట్టణ ప్రణాళికలో కార్పొరేషన్ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. నల్లగొండ మున్సిపాలిటీ కార్పొరేషన్ గా మారడంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలు నేరుగా అందే అవకాశం పెరుగుతోంది. అభివృద్ధి పనులకు నిధుల ప్రవాహం మరింత బలపడనుంది. కొత్త వార్డుల పునర్వ్యవస్థీకరణ జరగనుండగా మేయర్, డిప్యూటీ మేయర్ వ్యవస్థ అమల్లోకి రానుంది. ఆస్తి పన్ను, ట్రేడ్ లైసెన్స్ విధానాల్లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. వ్యాపార అభివృద్ధికి, పట్టణ ఆదాయానికి తోడ్పడనుంది. త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా నల్గొండ కార్పొరేషన్ కు ప్రత్యేకంగా ఎన్నికలు నిర్వహించనున్నారు. నల్గొండ కార్పొరేషన్ గా మారడం కేవలం హోదా మార్పు కాదు, సమగ్ర అభివృద్ధికి బలమైన పునాది అంటున్నారు నేతలు. నల్గొండ ఇకపై ఆధునిక పట్టణంగా రూపాంతరం చెందనుందని గుర్తు చేస్తున్నారు.